చెరలోనున్న వ్యక్తికి విడుదల అంటే ఏదో ఒక జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తెప్పించడం మాత్రం కాదు కానీ ఇది ఆత్మీయ కోణంలో మనం చూడాలి. చెరలో ఉన్న వ్యక్తి అంటే కొంతమంది చాలా మంది బాండేజెస్ లో ఉండిపోతూ ఉంటారు. వివాహం అయినా సరే భార్య గాని భర్త గాని స్త్రీ గాని పురుషుడు గాని ఒక్కొక్కసారి పాత ఫ్రెండ్షిప్స్ ని కలిగి ఉంటారు, వాటిలోనే కొనసాగుతూ ఉంటారు. వాళ్ళు పాపం వాటి నుండి విడుదల పొందాలి అని హృదయంలో చాలా మంది అనుకుంటారు, విడుదల పొందడానికి ప్రయత్నిస్తారు కూడా, కానీ వారు విడుదల పొందలేరు అంత ఈజీగా. ఎందుకు అని అంటే వాళ్ళు చెరలో అపవాది బంధకాలలో బంధింపబడ్డారు. అయితే ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, చెరలో ఉన్న వారికి విడుదలని అనుగ్రహించడం. చూడండి, చెరలో ఉన్న వారికి విడుదలని అనుగ్రహించడము అనంటే, చెర అంటే అందరం అనుకుంటాం దొంగతనం చేస్తే, హత్య చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే ఏం పెడతారు? జైల్లో పెడతారు. ఏం చేస్తారు? జైల్లో పెడతారు కదా. ఆ చెరలో నుండి విడుదల చేయడము కాదండి ఇక్కడ. చెర అని అంటే అది ఏ బంధకమైనా, దుష్టుడు నీకు కలుగజేసే ఏ బంధకం ద్వారా దుష్టుడు నేను బంధించాడో ఆ బంధకాల నుండి దేవుడు విడుదల ఇస్తాడు. ఆ బంధకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమంది దొంగతనాలు చేస్తారు, నేను దొంగతనం చిన్నవైనా సరే పెద్దవైనా కానీ చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళ బంధకాల నుండి విడిపించలేరు. కొంతమందికి ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటది. ఎంత కోపము అని అంటే ఆ కోపంలో నుండి విడుదల పొందాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు విడుదల పొందడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అందులో నుండి వాళ్ళు విడిపింపబడడానికి ఆ కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఈ కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఫాస్టింగ్ ఉంటారు, ప్రేయర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ బంధకాలలో నుండి విడిపింపబడరు. వివాహం అయిన తర్వాత కూడా చాలా మంది స్త్రీ పురుషులు ఇది వరకు పాత ఫ్రెండ్షిప్స్ లేకపోతే కొత్త వాటిని క్రియేట్ చేసుకొని దానిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు దానిలో నుండి బయటికి రావాలి అని ఆశ కలిగి ఉంటారు, దానికోసం ఆశని బట్టి కొంత ప్రయత్నిస్తారు కూడా, కానీ ఆ ప్రయత్నం అనేక సార్లు విఫలమైపోతూ ఉంటది. అనేకులకు చాలా నేను షేమ్ గా ఉన్నాను, నాకు నేను షేమ్ గా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు అని వాళ్ళు అసహ్యం చేసుకుంటూ డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఎంత ఆపుకోవాలి అని ఉన్నా కానీ వాళ్ళు ఆపుకోలేని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటారు. కొంతమంది పోర్నోగ్రఫీకి అలవాటైపోతూ ఉంటారు. కొంతమందికి ఊరికి నోటి దురుసు ఎక్కువ. ఎంత నోటి దురుసు అంటే ఏదో ఒక మాట అనేస్తూ ఉండాలి. పాపం వాళ్ళు అనకూడదు అని అనుకుంటారు, కానీ వాళ్ళు అనేస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లో నుండి అది ఆగిపోదన్నమాట. ఇవన్నీ కూడా బంధకాలే. బంధకాలు అంటే ఏదో జైల్లోకి వెళ్తే మనకి బంధకాలు వేస్తారు కదా, ఆ బంధకాలు మాత్రమే కాదు, కానీ ఇవన్నీ కూడా ఆత్మీయ బంధకాలు. కొంతమందికి ప్రార్థన చేయాలి అని చాలా ఆశ ఉంటది, కానీ ప్రార్థన చేయడానికి కూర్చుంటే ప్రార్థనే రాదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయాలి అని కూర్చుంటారు. హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు, 1 అవర్ కూర్చుంటారు, కానీ వాళ్ళ మైండ్లోకి ప్రార్థన చేయలేరు, ఎఫెక్టివ్గా చేయలేరు. వాళ్ళు వాక్యం చదవాలని కూర్చుంటారు, కానీ వాక్యము ఎక్కదు, వాక్యము చదవలేరు. కాసేపు చదివేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆత్మీయ బంధకాలు. ఈ ఆత్మీయ బంధకాలని ఎవరు విడుదల చేస్తారు అని అంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే విడుదల చేస్తారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఈ ప్రతి బంధకము కూడా తెంపివేయబడుతుంది. సహోదరి, సిలువ అనేది ఏదో తేలిక అయినది కాదు, కానీ మనకి క్రైస్తవులకి ప్రతి ఒక్కటి కూడా దొరికేది ఆ యేసుక్రీస్తు సిలువ వలనే. ఏది మనకి దొరికినా కానీ యేసయ్య అందరికీ కూడా అన్నిటికీ కూడా ఒకేసారి వెల చెల్లించేశాడు సిలువలో. ఎందుకంటే పరిశుద్ధుడు హింస పొందడము అనేది మామూలు విషయం కాదు. అన్యాయస్తుడు అతను చేసిన పాపాన్ని బట్టి హింస పొందొచ్చు, కానీ పరిశుద్ధుడు హింస పొందితే దేవుడు ఆ హింసని అతి తక్కువగా
ఎంచడు గాని ఘనమైనదిగా ఎంచుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉండి సిలువలో మనుషులందరి కోసము మనుషులందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు కాబట్టి దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. కానీ ఆ మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి సిలువ రక్తములో ఎంత శక్తి ఉంది అని అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు దానిలో పెట్టేశాడు. ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చేశాడు. ఆ యేసే రక్తంలో నీవు కడుక్కున్నప్పుడు నువ్వు ఎంత దేవుని కృపని, శక్తిని, ఒక పీస్ ని, నెమ్మదిని, సమాధానాన్ని పొందుతావు అంటే వాటిని మనము కొలవలేము. చాలా మంది కూడా ప్రశాంతంగా నిద్రపోతారు ఎన్ని బాధలు ఉన్నా సరే. కొంతమందికి తక్కువ బాధలు ఉన్నా సరే, కొంతమందికి చిన్న చిన్న బాధలు ఉన్నా సరే అసలు నిద్రే పట్టదు. ఎందుకంటే వారి హృదయంలో సమాధానం ఉండదు, వారి హృదయంలో నెమ్మది ఉండదు. కొంతమంది ఎంత భయంకరమైన విపత్తులు వాళ్ళ జీవితంలో జరిగినా సరే నెమ్మదిగా సమాధానంగా నిద్రపోతూ ఉంటారు. సమాధానాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో వివాహం అయిపోయినా సరే, వివాహం అవ్వకపోయినా సరే సెక్షువల్ బాండేజెస్ లో కొంతమంది ఉంటారు, వ్యభిచారానికి అలవాటు పడిపోతూ ఉంటారు, లేకపోతే లోకంలో ఒక చెడ్డమైన క్రియకి వాళ్ళు అలవాటు పడిపోతూ ఉంటారు. వాళ్ళు అందులో నుండి విడిపింపబడాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు అందులో నుండి విడిపించబడలేరు. ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకనంటే నేను కనుక వాళ్ళతో చెప్తే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, నేను కనుక వాళ్ళతో వివరించి నా బాధని కనుక చెప్పేస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, ఏమైనా నా గురించి తప్పుగా అనుకుంటారేమో, నా గురించి చెడ్డగా అనుకుంటారేమో అని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. కానీ కొంతమంది తాగుడికి అలవాటు పడిపోతూ ఉంటారు. వాళ్ళకి అనిపిస్తుంది, రోజు అనిపిస్తుంది వాళ్ళకి, నేను ఈ తాగుడు నుండి విడిపింపబడాలి అని వాళ్ళకి పాపం రోజు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంత అనుకున్నా సరే, ఎంత ట్రై చేసినా కానీ చాలా మంది విడిపింపబడలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఆ విడిపింపు లేని పరిస్థితిలో చూడు, నువ్వు ఉన్నావేమో ప్రియ సహోదరి, నీకున్న ఏ బంధకమైన నేను అప్పు చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితుల్ని బట్టి అప్పులు చేసేసి చాలా అప్పులు ఉండిపోతూ ఉంటాయి. అప్పు తీర్చేయాలి, నేను కూడా ఇలా మంచిగా ఉండాలి, నేను కూడా ఇలా మంచిగా చెయ్యాలి, ఏ మంచి క్రియ అయినా నువ్వు చెయ్యాలి అని అనుకుంటూ ఉండి కానీ నువ్వు ఆ క్రియని చేయలేకపోతున్నావు అని అంటే ఈ యొక్క దుష్టుని బంధకాలు నీ దగ్గర ఉన్నాయి అంటే వీటన్నిటికీ విడుదల నీకు ఎలాగ వస్తుంది అని అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినట్లుగా చెరలో ఉన్న వారికి ఆయన విడుదల అనుగ్రహిస్తాడు. ఈ మాటని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చెర అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆత్మీయ బంధకాలే. ఆయన విడుదల కలుగజేస్తే ఎలా కలుగజేస్తాడు అని అంటే ఇదివరకు తాగేవు, ఇప్పుడు తాగుడు లేకుండా తీసేస్తాడు అంతే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే ఆయన విడుదలని అనుగ్రహిస్తే నీకు ఉన్న బంధకాలని ఆయన తీసివేస్తాడు. అంతటితో ఆగిపోకుండా నీకు ఉన్న పూర్వపు స్థితిని ఆయన మరలా తిరిగి తెస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఆస్తి కోల్పోయిన పరిస్థితిలో ఉండి అప్పులు అయిపోతూ ఉంటారనమాట. వీరికి విడుదల ఎలాగ వస్తుంది అని అంటే ఆ అప్పును దేవుడు తీసివేయడం మాత్రమే కాకుండా వారికి ఉన్న పూర్వపు స్థితి, వారి అధికారాన్ని, వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పూర్వపు స్థితిని దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. ఏ బంధకంలో నుండైనా దేవుడు విడిపించాలి అనుకుంటే ఆ బంధకముని మాత్రమే కొట్టేయడం కాకుండా నీ పూర్వపు స్థితి ఏదైతే ఉందో ఆ నీ పూర్వపు స్థితిని దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, చాలా మందికి కూడా ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇన్ని సంవత్సరాల నుండి ఇదిగో ఇలా వ్యభిచారానికి అలవాటు పడిపోయాను, పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయాను, బూతు బొమ్మలకి అలవాటు పడిపోయాను, లేకపోతే ఈ ఫలానా విగ్రహం నాలో ఉంది, ఇదిగో ఫలానా
నా పాపానికి నేను అలవాటు పడిపోయాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నీకు శుభవార్త దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, నీ బంధకాలను విడిపించడం మాత్రమే కాకుండా నీ పూర్వపు స్థితిని కూడా దేవుడు నీకు ఇస్తాడంట. నీ అధికారాన్ని, నీ పూర్వపు స్థితిని కంప్లీట్ గా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ పాపాన్ని గనుక దేవుడు కొట్టివేస్తే ఎలా కొట్టివేస్తాడు అని అంటే, ఆ విషయము నీ జీవితంలో అసలు జరగలేదు అన్నట్టుగా కొట్టివేస్తాడు ఆయన. జరిగిందా ఈ విషయము? నేను ఈ పాపంకి నాకు ఏం సంబంధం లేదే, ఒకప్పుడు నువ్వు ఆ పాపం చేసావు, కానీ దేవుడు కొట్టేస్తే ఎంత క్లీన్ గా చేస్తాడంటే ఒక మచ్చ, ముడత, డాగు ఏది కూడా లేకుండా సంపూర్ణంగా పరిశుద్ధంగా మొత్తం కూడా క్లీన్ చేసేసి విడుదలని అనుగ్రహించి ఘనముగా నిలవబెట్టే దేవుడు. చూడండి, ఒక చిన్న మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉంటాడు. ఇశ్రాయేలీని చెరలోనికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు దానియేలు కూడా ఆ చెరలోనికి వెళ్తాడు. అప్పుడు నెబుకద్నెజరు అతని హృదయ గర్వమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేస్తావు అని దేవుడు చెప్తే, అతడు అప్పటికప్పుడు అతనికి పశు హృదయం వచ్చేసి అతని రాజు పదవిని, అతని ఇంటి వారిని అందరినీ కూడా వదిలిపెట్టేసి అతడు వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటాడు. 7 సంవత్సరాలు ఒక పశువు ఎలాగైతే గడ్డి మేస్తుందో అదే రీతిలో ఇతను కూడా గడ్డి మేస్తాడు. అయితే 7 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అతన్ని దర్శిస్తాడు. అతడు ఆకాశం వైపు చూసి దేవుడే మహోన్నతుడు అని తెలుసుకుంటాడు. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బంధకములో నుండి ఆ నెబుకద్నెజరు అనే రాజుని దేవుడు విడుదల చేస్తాడు. విడుదల చేసినప్పుడు ఇంకా నెబుకద్నెజరు తిరిగి అతని ఇంటికి వెళ్తాడు. అతని రాజ్యానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, అతని సింహాసనం అతనికి మరలా దేవుడు ఇప్పిస్తాడు. చూడండి, చాలా మంది రాజుల కాలంలో ఒక వ్యక్తి కనుక చనిపోతే వేరే రాజు వచ్చి ఇమ్మీడియట్ గా సింహాసనం ఎక్కేస్తాడు కదా. మరలా పూర్వపు రాజు వస్తే వాళ్ళని చంపడానికైనా ఎదురు చూస్తారు, కానీ వాళ్ళకి ఎవరైనా సింహాసనం ఇస్తారా? కానీ నెబుకద్నెజరు సింహాసనాన్ని 7 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. అతని యొక్క హృదయ గర్వాన్ని బట్టి నెబుకద్నెజర్ని శిక్షించాడు. 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేసేలాగా నెబుకద్నెజర్ని దేవుడు శిక్షించాడు. కానీ ఎప్పుడైతే అతడు సర్వోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకున్నాడో వెంటనే అతనికి ఆ యొక్క రాజు పదవిని, రాజ్యాన్ని అనుగ్రహించి అతనికి పూర్వము ఏ వైభవం అయితే ఉందో, ఏ పవర్ ఉందో, ఏ అధికారం అయితే ఉందో, ఏ రాజరికం అయితే ఉందో ఆ పూర్వపు స్థితిని మొత్తాన్ని కూడా దేవుడు ఆ నెబుకద్నెజరుకి మరలా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా! ఇదిగో ఇదే దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒకప్పుడు మేము చాలా గొప్పోళ్ళం, ఇప్పుడు అన్ని పోగొట్టేసుకున్నాం, అప్పులైపోయినాయి. ఇదిగో దేవుని సన్నిధిలో నీవి వచనం ఎత్తి ప్రార్థన చెయ్యి. నిజముగా చెప్తున్నా, చెరలో ఉన్న వారికి విడుదల అనే వచనము ఎత్తి, దేవా నువ్వు చెరలో ఉన్న వారికి విడుదలని కలుగజేస్తావు కదా, ఈ నా చెరలో నుండి నీవు నాకు సంపూర్ణ విడుదలని కలుగజేసి నా పూర్వపు స్థితిని నీవు నాకు మరలా తిరిగి ఇవ్వు అని గనుక నీవు విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నీ పక్షమున గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నాడు. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, సమస్య ఎక్కడంటే నమ్మం కదా. చాలా కష్టమైపోతుంది నమ్మకము. నమ్మాలంటే అమ్మో ఎంత కష్టమో, ఏంటి అలా అవుతుందా? కానీ నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అందుకని ప్రియ సహోదరి, దయచేసి దేవుని మీద నమ్మకం ఉంచు. నీ బంధకాలను తెంచబోతున్నాడు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ వాక్యమును బట్టి నువ్వు ఇచ్చావు, ఈ గొప్ప వాక్యం, ఈ గొప్ప మర్మమును అనుగ్రహించావు. నీకే స్తుతులు స్తోత్రములు. బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించండి, కృప చూపించండి ప్రభా. అయా చెరలో ఉన్న వారికి విడుదలను కలుగజేసే దేవుడవు నీవు కనుక ప్రతి బంధకాలు, ఆత్మీయ బంధకాలని తెంచివేసి ప్రతి ఒక్కరికి కూడా నీవు విడుదలని కలుగజేసి పూర్వపు స్థితిని వారికి ఇవ్వండి ప్రభా. ఏమేమైతే కోల్పోయారో ఆ కోల్పోయినవన్నీ కూడా ప్రభా సమృద్ధిగా ఇవ్వండి. యోబు కోల్పోయిన వాటన్నిటికీ కూడా నువ్వు 2 అంతలు ఇచ్చావు నాయన. గొప్ప దేవుడవి ప్రభా. అట్టి రీతిలో ఆయా ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ అభిషేకం దిగి వారి జీవితంలో ప్రతి ఆత్మీయ బంధకం తెంచివేయబడి ప్రభా వారందరూ కూడా 2 అంతలుగా 3 అంతలుగా ప్రభా 100 times అయా వారు అభివృద్ధి పొందులాగా, పూర్వపు స్థితి వారు సంపాదించుకునేలాగా ప్రతి ఒక్కరిని కూడా నీ బలమైన అభిషేకంతో, నీ కృపతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.